Welcome to MOS India Online Services. We deliver services to home online. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లను పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో పిఎఫ్ విత్డ్రా, ఐటీ రిటర్న్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అప్లై, అలాగే లేటెస్ట్గా పడేటువంటి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేయబడును. ప్రజెంట్ ఈ వీడియోలో ఒక పిఎఫ్ క్లెయిమ్ రిజెక్షన్ అనేది బ్యాంక్ పాస్బుక్ డీటెయిల్స్ ఈజ్ నాట్ విజిబుల్ అండ్ బ్యాంక్ పాస్బుక్ ఈజ్ నాట్ అటెస్టెడ్ బై ది ఆథరైజ్డ్ సిగ్నేటరీ అని ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల రిజెక్ట్ అయితే మనం ఏం చేయాలి? పిఎఫ్ క్లెయిమ్ ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల రిజెక్ట్ అయినప్పుడు ఫస్ట్ మన యొక్క బ్యాంక్ పాస్బుక్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో ఆ యొక్క బ్యాంక్ పాస్బుక్ డీటెయిల్స్ అనేది క్లియర్గా కనిపించే విధంగా ఉండాలి. మన యొక్క పేరు, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనిపించే విధంగా ఉండాలి. అలాగే ఆ యొక్క బ్యాంక్ పాస్బుక్ మీద బ్యాంక్ సీలు, బ్యాంక్ మేనేజర్ సంతకం కూడా క్లియర్గా కనిపించే విధంగా ఉండాలి. ఈ విధంగా క్లియర్గా కనిపించేటటువంటి బ్యాంక్ పాస్బుక్ని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే ఈ పిఎఫ్ రీజన్ ఏదైతే వచ్చిందో, మనకు పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ రీజన్ వచ్చిందో ఆ యొక్క రీజన్ అనేది మళ్ళీ రాదు, పిఎఫ్ అనేది సెటిల్ అవుతుంది. ఈ పర్టికులర్ రీజన్ వల్ల ఎవరికైతే పిఎఫ్ రిజెక్ట్ అయిందో, ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, అలాగే పిఎఫ్ సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నవారు సింపుల్గా మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క ఫోన్ నెంబర్ 8919907388.